తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న సినీ పరిశ్రమకు చెందినటువంటి సినీ పెద్దలు భేటీ అయినటువంటి నేపథ్యంలో భేటీ తర్వాత సినీ పెద్దలు వ్యవహరించినటువంటి తీరు మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. నెటిజన్లు సినీ ప్రముఖులు వ్యవహరించాల్సినటువంటి తీరు ఇదేనా అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. నిన్న భేటీ తర్వాత సినీ పెద్దలు వ్యవహరించాల్సినటువంటి తీరు ఇదేనా అంటూ కొంతమంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి మేడం మీ విశ్లేషణ ఏంటి దీని మీద? నాకు కూడా అదే సందేహం వచ్చింది. అసలు ఏంటి ఈరోజు సినీ పెద్దలు అనగానే 46 మంది 48 మంది రెడీ అయిపోయారు. అసలు ఈ సినిమా పెద్దలు అనబడేవాళ్ళు సంవత్సరం నుంచి ఎక్కడున్నారు? ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు అనగానే సినిమా పెద్దలు కూర్చొని మనం ఏం అడుగుదాం? వెళ్ళి ఆయన్ని అభినందించడానికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడదాం? అసలు మనకున్న సాధక బాధకాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, మన ఇండస్ట్రీ ఆరోగ్యవంతంగాను సంతోషంగాను అలాగే ఆర్థికంగాను బాగుండాలి అంటే మనకి ప్రభుత్వం వైపు నుంచి ఏమి సహాయ సహకారాలు కావాలి అని అడగాలి. అది ఆనవాయితీ. అడగంది అమ్మాయిని పెట్టదు కదా. మరి ఎందుకు వీళ్ళు ఒక చోట చేరి మాట్లాడుకోలేదు, వెళ్ళలేదు? ఎందుకని? ఎవరికి అవసరమైతే వాళ్ళు వాళ్ళ లాబీల ద్వారా వెళ్ళి ఆడ పనులు చేసుకుని వచ్చేసారు. అంటే ఇప్పుడు లాబీలు చేసుకొని చేతగాని వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు మీరంతా కలిసికట్టుగా ఉంటే మొన్న జరిగిన అల్లు అర్జున్ వివాదంలో ఉదంతంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడేసుకుని ఎవరికి నచ్చిన తీర్పులు వాళ్ళు ఇచ్చేసేసి మీడియా ట్రయల్స్ చేసేసుకుని ఇంత జరుగుతుంటే ఒక రకంగా మన కుటుంబం సినీ కుటుంబం అని చెప్పుకునే కుటుంబంలో ఒక పిల్లాడికి ఒక రకంగా ఒక హీరోకి 22 ఏళ్ళ నుంచి హీరోగా అతను చేస్తున్న సినిమాలు మంచి కమర్షియల్ హిట్స్ అయినాయి, మంచి సినిమాలు చేసి వాళ్ళు ఫ్లరిష్ అయ్యారు, ఇండస్ట్రీ కూడా ఫ్లరిష్ అయ్యేలాగా చేసిన హీరోకి దక్కాల్సిన పరిస్థితి ఇది. ఎఫ్ఐఆర్లో 11వ పేరు ఎక్యూజ్డ్ నెంబర్ 11ని ఈ విధంగా ఒక దేశద్రోహి ఒక ఉగ్రవాదో పారిపోతున్నాడు పట్టుకోవాలి చేజ్ చేసి అని అనుకునే పద్ధతుల్లో బెడ్రూమ్లోకి వెళ్ళి ఉన్న పళంగా తీసుకొస్తారా? ఇంత జరిగితే మీరెవరో మాట్లాడరా? పైగా వాళ్ళు చేసిన పనుల్ని వాళ్ళు సమర్థించుకుంటానికి 10 నిమిషాలు వీడియో వేశారని చెప్తున్నారు. దానిలో ఎక్కడైనా సరే వాళ్ళ పోలీసుల వైఫల్యం ఏ రోజు ఎక్కడన్నా చెప్పారా? అసలు మీ పోలీసులు ఇన్ని భిన్నమైన సమాధానాలు చెప్పారేంటి పర్మిషన్స్ విషయంలో అని అడగగలిగారా? అదే దాసగారు అయితే ఊరుకునేవాళ్ళ, ఒక దుమ్ము దులిపేవాళ్ళు కాదు. మరి మీరెందుకు చేయలేకపోయారు ఆ పని? డే 1 నుంచి నాలాంటి వాళ్ళు లేవనెత్తే ప్రశ్న ఏంటి? అసలు అంశం ఏంటి? అసలు వీళ్ళు పర్మిషనే అడగలేదు అన్నారు. తర్వాత థియేటర్ వాళ్ళు పర్మిషన్ అడిగిన కాపీ చూపించేసరికి లేదు వాళ్ళు మాకు అప్లికేషన్ ఇచ్చారు కానీ మా దగ్గరకు వచ్చి మీరు ఇస్తారా ఎవరా అని అడగలేదేంటి అన్నారు. మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత పేపర్ వెనకమాల దేశంలో కాగితంలో కొరత వచ్చిందన్నట్లు మీకు పర్మిషన్ మీకు బందోబస్తు ఇవ్వటం కష్టము అని చెప్పి రాసి చేతి రాతతో రాసి కింద సంతకం పెట్టి ఇచ్చాము అని చూపిస్తున్నారు. దీన్ని ఏమనుకోవాలి? మరి వాళ్ళ వైఫల్యం కదా, ఇంటెలిజెన్స్ వైఫల్యం, పోలీసుల వైఫల్యం. మనం ఇన్ని వైఫల్యాల గురించి మాట్లాడుతున్నాం కదా, మనకి తట్టింది సినిమా పెద్దల బుర్రలకు తట్టలేదా? అదేమంటే ఏమంటారంటే మేము వెళ్ళింది బతిలాడుకుంటానికి కదా, వచ్చిన సమస్యను పరిష్కరించడానికి కదా, అలాంటప్పుడు మేము ఎలా మాట్లాడతాము అని సమాధానం చెప్తారేమో. ఇప్పుడు దిల్ రాజు గారిని
బెనిఫిట్ షోల గురించి ఏమన్నారండి అని అడిగితే అబ్బబ్బబ్బా సినిమా ఇండస్ట్రీ ఎంత పెద్ద అవసరాలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో, ఈ బెనిఫిట్ షోలు అనేది చాలా చిన్న విషయం, అసలు మేము సినిమా ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాము అని అనుకుంటుంటే మీరేంటి ఇంత చిన్న విషయం అడుగుతారు, అసలు మేము హైదరాబాద్ని ఇంటర్నేషనల్ సినిమా హబ్గా చేద్దాం అనుకుంటున్నాము. ఆ లక్షణాలు ఉన్నాయా మీ దగ్గర? అసలు ఆ లక్షణాలు మీ దగ్గర ఉన్నాయా? ఉంటే ఇలా ఉంటాయా? ఇలా ఉంటారా? ఒక ఆయన యూనివర్సల్ స్టూడియో కట్టాలంటే స్టూడియో కట్టాలి హైదరాబాద్లో అని ఆయన వ్యాపారానికి ఆయన తెర తెలుస్తున్నాడు. అదేమంటే ఇప్పుడు ఆయనకున్న స్టూడియోని యూనివర్సల్ స్టూడియోగా మారుస్తాడేమో, అన్నపూర్ణ యూనివర్సల్ స్టూడియోగా మారుస్తాడు కావచ్చు. మార్చేసి నేను అంతర్జాతీయ స్థాయిలో స్టూడియో కట్టానని చెప్పుకుంటాడేమో. ఈ లెక్కన ఈయన 7 ఎకరాలకో 14 ఎకరాలకో 30 ఎకరాలకో ఈయనదే యూనివర్సల్ స్టూడియో అనుకుంటే ఇక రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు ఏమనుకోవాలా కదా. అందుకని అసలు మీరు నిన్న వెళ్ళింది ఎందుకు వెళ్ళారు అనేది ఇంతవరకు ఎవరికి సంతృప్తికరమైన సమాధానం ఎవరి బుర్రలకి ఇంతవరకు తట్ల. కేవలం అల్లు అర్జున్ విషయానికి వెళ్ళారా? పోనీ వెళ్తే అల్లు అర్జున్ విషయానికి ఏం చెప్పాడు ఆయన? మీకేం అర్థమైంది? మీరేం చెప్తున్నారు బయటకు వచ్చి? అలాగే ఇంకొంతమంది పెద్దలు, ఆ మీటింగ్కి వెళ్ళిన పెద్దలు కూడా వాళ్ళ ఇష్టానికి మాట్లాడుతున్నారు. ఎల్నోళ్ళు దగ్గుపాటి సురేష్ బాబు రోడ్డు మీదకి వచ్చేసిన తర్వాత ఇంట్లో ఉన్నట్టు రోడ్డు మీద ఉంటే ఎట్లా, అల్లు అర్జున్ వ్యవహార శైలి మార్చుకోవాలి. అది నువ్వు ఎక్కడ చెప్పాలి? వాళ్ళ ఇంటికి వెళ్ళి నిన్న రానివరాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి నాన్న ఇది కాదు, ఇట్లా కాదు, నేను పెద్దవాడిగా చెప్తున్నాను. అసలు ఈ సినిమా వాళ్ళందరికీ ఒక ఉద్బోధ చేసేసాడు కదా చిరంజీవి గారు. చెడు ఉంటే చెవులో చెప్పండి, మంచి అయితే రోడ్డు మీద చెప్పండి, మంచి అయితే మైక్లో చెప్పు, చెడు అయితే చెవులో చెప్పు అన్నారు కదా. ఏం మీకు చిరంజీవి పెద్దోడిగా అనిపించట్లేదా? సినిమా పెద్దగా అనిపించట్లేదా? అంటే ఇప్పుడు ఆయన సీఎం దగ్గరికి రాలేదు కాబట్టి సినిమా పెద్ద కాదా? ఇక నుంచి బాలకృష్ణకి చిరంజీవికి ఎవరో మాటనరా? అసలు ఇవాళ 24 క్రాఫ్ట్స్ని కలుపుకుని వెళ్ళే పెద్ద మనిషి ఎవడైనా ఉన్నాడా లేడా? నిస్వార్థంగా ఉన్నాడా లేదా? అది చెప్పండి ఫస్ట్. అసలు ఆ కలుపుకెళ్ళేవాడు ఉంటే ఇలాంటి మాటలు ఉండవు. ఇంట్లో తిట్టి రోడ్డు మీద సమర్థించుకుంటారు. మన పిల్లలు ఉన్నారండి, తప్పు చేశారని కూడా తెలుసు, రోడ్డు మీద ఏం మాట్లాడతాం? వేరే వాళ్ళ అవాకులు చవాకులు పేలుతుంటే మన పిల్లోడిని సమర్థించుకుంటాం. ఇంట్లోకి వచ్చాక 4 పీకుతామా, కూర్చోబెట్టి క్లాస్ పీకుతామా, లేకపోతే వాడికి ఏమేమి కట్ చేయాలో కట్ చేస్తామా, మన ఇంట్లో మనం చేసుకుంటాం. అంతేగాని ఇంట్లోనేమో నాన్న బయట నిన్ను వాడేం ఫీల్ అవుతాడో అని బయట ఏమో సమర్థించేసి బయట తిట్టి అందరి ముందు నేను ఎంత గొప్ప తండ్రిని అనిపించుకోవాలని ఇంట్లోకి వచ్చి బతులు ఆడుకుంటారా? ఏది కరెక్ట్ అయిన పద్ధతి? అందుకని పోని ఇప్పటికైనా 46 మంది కలిసి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు చర్చలు ఫలప్రదమైనవి, మేమందరం కలిసికట్టుగా ఉన్నాము అనే ఒక సంకేతాన్ని బాహ్య ప్రపంచానికి ఇచ్చారని అనుకుందాం. మరి అలాంటప్పుడు కొంతమంది దీనికి తూట్లు పొడవటానికి అని చెప్పి ఇలా ఇతనిలాగా మాట్లాడటం, లేకపోతే ఇంకొకరిలాగా మాట్లాడిన వాళ్ళ గురించి అసలు మీరు వాళ్ళని కట్టడి చేయగలిగితే మీరు సినిమా పెద్దలు అవుతారు. లేకపోతే మీరు సినిమా పెద్దలు ఎట్లా అవుతారు అసలు? ఇప్పుడు ఇవాళ అల్లు అరవింద్ ఫ్యామిలీలో జరిగి ఉండొచ్చు, రేపు ఇంకొకళ్ళ ఇంట్లో జరగచ్చు, రేపు ఇంకొకళ్ళ ఇంట్లో జరగచ్చు. అసలు ఇలా సినిమా హాల్ దగ్గర కొట్లాట్లు, కటౌట్లు కట్టే దగ్గర ఇబ్బందులు వచ్చి ఎవరు చనిపోలేదా ఇప్పటి వరకు? మొదటిసారా సినిమా ఇండస్ట్రీ పుట్టాక మొదటిసారి సినిమా హాల్లో ఒక గందరగోళం జరిగి అల్లు అర్జున్ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసినందువల్ల ఆ అమ్మాయి చనిపోయింది అని మీరు నిర్ధారించారు. మరి ఇంతకు ముందు వాటికి ఏం చేశారు? అంటే ఎవరిని బాధ్యులను చేశారు? నేనేమి అల్లు అర్జున్ కరెక్ట్ చేశాడనేది కాదు నా ఉద్దేశం. ఇప్పుడు మీరు తప్పు ఎవరు చేసినా తప్పే.
మరి ఇతన్ని ఎందుకు ఎక్కువగా శిక్షించాలి? ఇతని గురించి ఢిల్లీలో మాట్లాడి, అసెంబ్లీలో మాట్లాడి, అసలు కోర్టులో ఉంది కేసు, ఎందుకు మాట్లాడాలి అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వలేదు అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ కానీ అంటే, ఒక తల్లిగా నేను ఆలోచించేది చెప్తే ఎలా ఉంటుందంటే, అరే ఇంత హెవీ బడ్జెట్ సినిమా తీసాము, ఇవాళ ఈ థియేటర్లో జరిగిన గొడవ వల్ల ఈ సినిమాకి ఒక వ్యతిరేక ప్రభావం పడి సినిమా మీద, సినిమాకి ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి, ఎన్ని కుటుంబాలకి ఇబ్బంది వస్తుంది, ఇట్లా అని వాళ్ళు ఆలోచించి అసలు దీని ఎఫెక్ట్ మన అబ్బాయి మీద ఏం పడుతుంది, ఈ ప్రొడక్షన్ హౌస్ మీద ఏం పడుతుంది అని వాళ్ళిద్దరూ ఆలోచించుకున్నారంటే ఒక అర్థం ఉంది. మరి మిగతా వాళ్ళు ఎందుకు రంగంలో దిగలేదు? దిద్దుబాటు చర్యలు వాళ్ళైనా మొదలెట్టొచ్చు కదా. అంటే ఏమనుకున్నారంటే అది వాళ్ళ ఇంటి సమస్య అనుకున్నారు, సినిమా ఇండస్ట్రీ సమస్య అనుకోలే. మరి సినిమా ఇండస్ట్రీ మొత్తం కుటుంబం లాగా అబ్బే ఎన్ని కథలు అంటారు వీటిని, సినిమా కథలు లాంటి కథ ఇది కూడా ఒక కథ. సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం అనుకుంటే మీ కుటుంబంలో ఇలా జరిగితే ఇలానే మాట్లాడతారా, ఇలానే చేస్తారా? అసలు మీరు ఐక్యం అనే దానికి మీరు తూట్లు పడవటానికి ఎందుకు సిద్ధపడుతున్నారు? కొంతమంది కావాలని ఎందుకు సిద్ధపడుతున్నారు అనేది ఇప్పుడు ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకి మరి ఎవరు సమాధానం చెప్తారో, పైగా ఇంకొకటి అందరి గోల ఒకటి, కృష్ణకుమారి గోల ఒకటి. ఆ కృష్ణకుమారి గోల ఏంటంటే 46 మందో 48 మందో వెళ్ళిన దాంట్లో ఒక్క మహిళ అయినా ఉండొద్దా? ఓకే, నా గోల్ నాది కదా. మరి నిజమే, ఎందుకంటే హీరోలు వెళ్ళారు, దర్శకులు వెళ్ళారు, ప్రొడ్యూసర్లు వెళ్ళారు, వాళ్ళు ఒక మహిళ లేరు. ఎందుకు లేదు? ఇదే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు కదా, దర్శకుల్లో మహిళలు ఉన్నారు కదా, ప్రొడ్యూసర్లో మహిళలు ఉన్నారు కదా. అంటే ఈ దర్శకుల్లో మహిళా దర్శకులందరూ వీళ్ళు ఒట్టుట్టి డైరెక్టర్లా, ఒట్టుట్టి ప్రొడ్యూసర్లా, వీళ్ళదంతా ఒట్టిగోలేనా? మహిళలు పనికిరారా మీకు? ఎందుకు లేరు మహిళలు? ఇది కూడా ఆలోచించాలి. అసలు ఇక సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సమస్యలు లేవు, కేవలం హీరోలకి, హీరోల కుటుంబాలకి, వాళ్ళకే సమస్యలు ఉన్నాయి. హీరోయిన్లకి ఏ సమస్య లేదు, ఏమీ లేదు, అంతా గొప్పగా ఉంది వ్యవహారం అంతా. ఒక మహిళా డైరెక్టర్ని, ఒక మహిళా ప్రొడ్యూసర్ని పేరు కన్నా తీసుకెళ్తే నంబర్ కోసమైనా తీసుకెళ్ళొచ్చుగా. నాగార్జున మేనకోడలు సుప్రియ గారు వెళ్తారు అనేటువంటి వార్తలు వచ్చాయి, కానీ ఆవిడ నిన్న చూస్తే ఆ భేటీలో అయితే లేదు. అందుకని ఏంటంటే మనం ఇవాళ క్రాస్ రోడ్స్లో ఉన్నాం. ఐక్యంగా ఉండాలనుకుంటున్నామా, ఉండాలనుకోవట్లేదా? సోకాళ్ళు సినిమా పెద్దలు ఎలా వ్యవహరించాలి అనే దానికి ఏమైనా ఒక ఆలోచన ఉందా లేదా? అసలు కనీసం మనం ఇప్పుడు సరిగా వ్యవహరించలేదు అనే ఒక ఆలోచనైనా తెచ్చుకుంటారా లేదా అనేది ఇవాళ సినిమా ఇండస్ట్రీ ముందున్న చాలా చాలా పెద్ద పెద్ద వ్యాలిడ్ క్వశ్చన్స్. ఓకే.